హాయ్, నేను మీ దివ్యాని. ఈరోజైతే నేను ఇంట్రో ఇవ్వడం లేదు. ఇంట్రో ఎవరిస్తారో చూడండి. పిశాచులు హాయ్, హౌ ఆర్ యూ గైస్? మీరు చెప్పండి ఎలా ఉన్నారు అనేసి. నేను మిమ్మల్ని అడుగుతాను ఎలా ఉన్నారు అని. తెలుస్తాను మీ లుక్స్. కటింగ్ ఈడే చేసుకొని పోతుంది కదా నువ్వే. పిల్లలైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చారు. ఆ హడావిడే ఇదంతా. జస్ట్ పిల్లలతో అయితే చిన్న ఫన్ చేస్తున్నాను. అంటే 2 days అయింది, కానీ వాళ్ళ లుక్స్ అవన్నీ మారిపోయాయి. ఇప్పుడు అమ్మమ్మ ఇంటికాడ నుంచి ఏమేమి తెచ్చారో చూద్దామా? కూర్చో. ఏంటది? ఓ అమ్మ, రిలయన్స్కి వెళ్ళారా? మూన్ దాల్. ఇదేంటి? మ్యాగీ, హాట్ అండ్ స్పైసీ మ్యాగీ. సాయి, ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్. ఈ 50 రూపీస్ పెట్టి 2 లేసులు తీసుకునే బదులు వేరే ఏమన్నా తినే తీసుకోండొచ్చు కదా. 100 రూపీస్ సాయి. 50 అంటే ఏంది మా 50 రూపీస్కి లేసా అమ్మా? 50 రూపీస్ ఉంటే ఇంకెంత ఆ 50కి ఎగ్స్ తెచ్చుకుంటే 100 రూపీస్కి ఒక డజన్. హెల్త్కి మంచిది కదా. మళ్ళీ ఎత్తండి, మీ అమ్మమ్మకు ఫోన్ చేస్తాను. ఉంది, ఎత్తురా. ఇంకేమేమి ఉన్నాయో. ఇదేంటి? క్యారమెల్ పాప్కార్నా? చేసుకోవాలన్నా ఇది మనం ఇంట్లో? అట్టే. ఈ బ్రష్ ఎవరికి? నీకా? తీసుకొని ఉండవా? కిట్ క్యాట్. చాకోస్ నువ్వు కదా? చాకోస్ తీసుకోనిందంటే ఈ బాల్ జ్యూస్ కూడా నేను అడగల. ఇది నా కోసమేమో. నా కోసం పిన్ని చెప్పింది. ఈ బాల్ ఏంటి? క్రికెట్ బాలా? ఇట్లా అన్నిట్లోకి ఒదిగేది ఏదో చెప్పనా? ఇదొక్కటేరా. అది కూడా మనకు తెలీదు. ఏ బెల్లం వాడినారు, ఎలాంటి శనగ్గింజలు వాడినారు, ఎప్పుడు ప్యాక్ చేస్తున్నారు అని. కానీ ఇంకా అది హెల్దీ, ఐరన్. అండ్ ఇది పాప్కార్న్ చేసుకోవడానికి వాట్స్ అయ్యి. సో దీంట్లో రెండిట్లో ఇది బటర్, ఇది నార్మల్. ఇది ఇంకొక బ్రష్. డార్క్ ఫ్యాంటసీ చాక్లెట్స్. గులాబ్ జామున్ మిక్సర్ ఎవరు అడిగింది? మా చెల్లికి తెలుసు నాకేం ఇష్టం అనేసి. దాంట్లో ఇంకేముంది? 2000 అన్న ఉండదా? అదెత్తి. దాంట్లో ఇంకేముంది? అదెంత కవరు? కవర్ ఏంటి? ఏమది? ఎత్తి అది. సరే వదిలే. ఇంకేం లేదా? పిల్లలైతే మాత్రం ఇవన్నీ తీసేయడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ నాకేంటంటే ఇంత జంక్ ఫుడ్ కన్నా లైక్ డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, ఫ్రూట్స్ తీయించుంటే బాగుండని మా అమ్మకు కూడా కాల్ చేసి అడిగాను. మా అమ్మ అయితే ఒకే మాట అనింది, నీకా తీయించింది పిల్లలకి తిన్నివ్వు అనింది. ఇంకా నేనేం మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాను. ఈ నంది అండ్ శివలింగం అయితే మా చెల్లెలు శ్రీశైలం వెళ్ళున్నారు. అంటే మా చెల్లి, అమ్మమ్మ అందరూ వెళ్ళున్నారు.
సో నేను ఇంట్లో ఎక్కువ పూజ చేస్తూ ఉంటాననేసి నాకైతే ఈ శివలింగం తీసిచ్చారు. అండ్ నేను ఇది మీషోలో కూడా వెతికాను. బట్ లక్కీగా మా చెల్లెలే నాకు తీయిచ్చింది. అండ్ అమ్మ వచ్చి నాకు జున్ను పాలు పంపించింది. నాకు జున్ను పాలు అంటే చాలా ఇష్టం, అందుకనేసే పంపించింది. బట్ నేను చేశాను కానీ ఆ పాలు అన్నది డిఫరెంట్గా వచ్చింది. ఐ థింక్ అది థర్డ్ డే పాలేమో. నేను ఫస్ట్ డే పాలు చేసినట్లు చేశాను. ఇది కంప్లీట్గా సండే రోజు వ్లాగ్. దీనికి కంటిన్యూయేషన్గానే మండే రోజు వ్లాగ్ కూడా ఉంటుంది. నాకు ఫీవర్ రావడం వల్లనో ఏంటో మరి మార్నింగ్ లేచి పిల్లల్ని రెడీ చేసి పంపించాక మళ్ళీ పడుకునేసాను. మళ్ళీ పడుకొని మళ్ళీ అయితే వంట చేశాను. ఇది ఈవినింగ్కి పిల్లలు వచ్చేసాక టీ కాఫీ అయితే పెట్టుకొని తాగుతున్నాను. చూసారా ఇల్లంతా పిల్లలు రాకముందే ఇల్లంతా సర్దేశాను, సామాన్లన్నీ కడిగేసాను. అండ్ పిల్లలు వచ్చాక పిల్లలు హోంవర్క్ రాసుకుంటున్నారు. అండ్ నేను నా కాఫీని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. చూపించాను. నా కూతురు అసలు ఎంత అల్లరి చేస్తుందో ఈ మధ్య. నోరు కూడా చాలా ఎక్కువైపోయింది. బట్ ఇప్పుడు ఎక్కువ మాట్లాడే పిల్లలు పెరిగే కొద్దికి చాలా తక్కువ మాట్లాడతారంట. సో నేను సైలెంట్ అయిపోయాను. కానీ క్యూట్గా ఉంటుంది పాప, ఏది మాట్లాడినా తిట్టినా కూడా కొంచెం మంచిగానే ఉంటుంది. చూసారా హోంవర్క్స్ అయితే చేసుకుంటున్నారు. టేబుల్ నేర్చుకో. చూడు వాళ్ళు టేబుల్స్ 3 టేబుల్ 4th టేబుల్లో ఉన్నారు. నీకు ఇంకా 2 టేబుల్ కూడా రాలేదు. రిషికి నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేపాటికి మా పాప అయితే కొంచెం ఫీల్ అయింది. అంతా ఒకే రోజు ఎక్కడ నేర్పిస్తుందేమో అని. ఈవినింగ్ ఫేస్ వాష్ చేసుకొని దీపం అయితే పెట్టుకున్నాను. ఇంకా శివలింగం వచ్చింది కాబట్టి అభిషేకం కూడా చేసుకున్నాను. నేను ఆఫ్టర్నూన్ గుత్తొంకాయ చారు చేశాను. అండ్ ఉషా ఆంటీ పప్పు చారు చేసి పంపించారు. సో మా ఆయనకైతే పెట్టేస్తున్నాను. అండ్ మిడిల్లో అత్త కూడా వచ్చి వెళ్ళారు. పాపం మా అత్తకైతే హెల్త్ అస్సలు బాగాలేదు. ఆవిడ కోసం 2 దోశలు వంకాయ చారుతో అయితే వేయించాను. తినేసి వెళ్ళారు. నేను ఇక్కడ అన్నపూర్ణాదేవికి ఎవ్రీడే దీపం పెట్టుకుంటాను. మార్నింగ్ స్నానం చేస్తేనే దీపం పెట్టుకుంటా, వంట ఏం చేయకముందు. మళ్ళీ ఈవినింగ్ ఒకసారి దీపం పెట్టుకుంటా. ఇంకా ఈరోజు మండేకి అమావాస్య కాబట్టి దిష్టి కూడా తీసేసాను. వెనకాల కలర్ కొట్టాలి. వెనకాల కలర్ కొట్టాలి. పోయి తిను కదా. తులసమ్మ దగ్గర కూడా చూసారా దీపం పెట్టా. ఇలా పెట్టేప్పటి నుంచి గాలికైతే దీపం ఇది అవ్వడం లేదు. బాబుకి స్కూల్లో టాస్క్ ఇచ్చారు రెజల్యూషన్ చేసిమని, అదైతే నేను చేయించేసాను. ఈ గ్రీటింగ్ కార్డ్ వచ్చి పాపకు కూడా గ్రీటింగ్ కార్డ్ రెడీ చేసేసాను. అత్తకైతే కొంచెం హెల్త్ బాగాలేదనేసి పాలు తీసుకొని అలాగే వచ్చారు. నేను చూసి దోశ వేసి ఇచ్చాను. తినేసి కాసేపు ఆగి వెళ్ళారు. ఈ అక్క అయితే ఇది వరకు మాకు సామాన్లు కడిగేదానికి వస్తా అన్నారు. ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఇప్పుడైతే వద్దని చెప్పేశాను. సో కాసేపు ఆ అక్కతో మాట్లాడుతున్నాను. నా చిన్న వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.